రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 47వ వార్షికోత్సవ సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు కళ్యాణంలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావేటి దశరథం, కావేటి సత్యం, ముద్రకోల హనుమాన్లు, రాజేశం, కావేటి శ్రీనివాస్, ముద్రకోల సత్యం పాల్గొన్నారు. మరి ఇక్కడో తిరుపతిలో చేసినటువంటి విధంగానే మన గంభీరావుపేటలో సీతారాం బజార్లో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయంలో కూడా అంత వైభవంగా చేయడం జరుగుతుంది. మరి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు. దేవాలయంలో మరి 45వ సంవత్సరం వార్షికోత్సవం కూడా జరుగుతుంది. మన భక్తులు అంతర్జాతీయ పాల్గొన్నారు. ఇందులో దాతలు కూడా అందరూ భక్తులు పాల్గొని అందరికీ అవకాశం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆలయంలో మరి గంభీరావుపేట ఆలయంలో వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణోత్సవము 48 సంవత్సరాలు జరుగుతుంది. మరి ఈ 48 సంవత్సరాల నుంచి కూడా ఎంతో వైభవంగా మరి కళ్యాణోత్సవాన్ని జరిపించడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి మరి అందరూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం సహకరించారు. మరి డబ్బు రూపకంగా కూడా సహకరించారు. మన గ్రామ ప్రజల ఆధారంలోనే అందరం కూడా మేము వాలంటీర్గా నిలబడి మా సంఘ సభ్యులు అందరం కూడా వాలంటీర్గా నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. మరి గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కదానికి కూడా అన్నదాన కార్యక్రమానికి లేకుంటే డబ్బు రూపకంగా అందరికి ఇవ్వడానికి పనిపాటలలో కూడా అందరికి ఇవ్వడానికి కూడా ఈ గ్రామ ప్రజలందరూ మేము సహకరిస్తున్నాము. అంతకంటే ఇప్పుడు అత్య వైభవంగా దానిక ఇప్పుడు 1977లో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో 47వ వార్షికోత్సవం. ఇది 47వ వార్షికోత్సవము. ఈ వార్షికోత్సవాన్ని కూడా ఎంతో వైభవంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఎంతో వైభవంగా కళ్యాణోత్సవం జరిపించుకొని మరి అందరు గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క కళ్యాణానికి విజయవంతం చేశారు.